హాయ్ అండి, నేను మీ అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తుంది ఓల్గా వీడియోస్. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్స్ అబౌట్ ఫిల్మ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. ఏంటో నువ్వు చేసిన పని చెప్తానే ఉన్నదే. ఎందుకు అలా పరిగెడుతున్నావు? కళ్ళు దుబ్బినే ఏంటి? పెట్రోల్ పోసుకుంటాను పరిగెడుతున్నాను. ఏంటండి ఏదో గ్రూప్ ఫోటోకి పోజ్ ఇచ్చినట్టు అలా నిలబడ్డారు. పదండి పదండి, ఎయిర్పోర్ట్ టైం అవుతుంది. ఎప్పుడు లేటే. నువ్వు లేట్గా వచ్చి అడుగుతావేంట్రా? నువ్వు తప్ప ఇంకెవరున్నారు బాబా? సర్దేశారా? అసలు నువ్వు లేట్ కిందకు వచ్చావు. నేను లేట్ గా రావడానికి కారణం మీరే. నేనా? మరి కాదా? డైలీ మిస్ కాకుండా ఫుల్ బాటిల్ కొడతారు. ట్యాంక్ ఫుల్ చేయించడానికి డబ్బులు మాత్రం ఇవ్వరు. ఎప్పుడు చూసినా పెట్రోల్ ఉండదు. పెట్రోల్ కోసం నేను చేసిన రన్నింగ్ ఏ ఒలింపిక్స్ లో చేస్తుంటే ఇప్పటి గోల్డ్ మెడల్ వచ్చి ఉండేది. డ్రైవర్ కదా, రివర్స్ గేర్ వస్తున్నాడు రా. సర్లేరా, ఆడి సంగతి తర్వాత చూద్దాం. ముందు ఎయిర్పోర్ట్ కి పదా. నువ్వు అర్జెంట్ యూనిఫామ్ వేసుకుని రా. అబ్బా, ఇప్పుడు అవన్నీ ఎందుకంట? వీడు యూనిఫామ్ వేసుకోకపోతే వాడు అమెరికా తిరిగి వెళ్ళిపోతాడు. ఏ కొత్త యూనిఫామ్ తీసుకురావడానికా? కాదురా, అమెరికాలో శాశ్వతంగా ఉండిపోవడానికి. వాడికి అన్ని పద్ధతి ప్రకారం జరగాలి. నువ్వు వెళ్ళి చెప్పించే మేడా. చే ఎదో రూల్స్ వీళ్ళను వేపుకుని తినేస్తున్నారు. ఎక్కడ ఆపకుండా తిన్నగా పోనీ. తిన్నగా పోనీ కారింత కాపేవరా? పైకి పోతామని ఒకసారి అలా చూడండి. రైట్ ఏంట్రా ఇంకా రాలేదు? ట్రాఫిక్ జామ్ అయి ఉంటదండి. Air Deccan flight 2484 from Hyderabad has just arrived. Stop! Take it out. స్వైన్ ఫ్లూ గాని వచ్చిందా? Shut up. This is not the place for all these cheap sentiments. నిలబెట్టిన విమానాలు ఇంత రంకున్నావు రే బాబు. ఒరే రంగా, కొద్ది హెల్ప్ చేయి. పట్టుకోండి. ఎవరు డాడీ వీళ్ళంతా? అదేంట్రా అలా అడుగుతావు? మన లక్ష్మణరావు అంకులు వీడు. మీరు ఉండండి. సీను, నేను రంగబాబుని. మన ఇద్దరు కలిసి 5వ క్లాస్ వరకు చదువుకున్నాం, గుర్తుందా? అవునా? 6వ క్లాస్ నుంచి చదువుకోలేదు. 5వ క్లాస్ నువ్వు ఫెయిల్ అయిపోయావు కదా. ఎవరు డాడీ వీడు? చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. రంగబాబురా, మన దగ్గర డ్రైవర్ గా చేస్తున్నాడు. వెల్కమ్. చీఫ్ ఫెలోస్ నేను షేక్ అండ్ ఇవ్వను. నేను ఇస్తాను రా. రాగి అన్న అంటే నువ్వు ఉండదు, నీ జాబ్ ఉండదు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. డాడీ నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. లెట్స్ మూవ్. మరి లగేజీ వీడు పట్టుకొస్తాడు. బెంజ్ కార్ బుక్ చేయమని చేయలేదా? చేసావురా, ఇంకా డెలివరీ ఇవ్వలేదు. నేను ఈ కార్లో రాను. వెనకాల ఆటో వేసుకొచ్చండి. నువ్వు నోర్మై నాయనా, ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోరా ప్లీజ్. ఏయ్, డోర్ తీ. అమెరికా నుంచి వచ్చారు, డోర్ తీసుకోవడం కూడా రాదా? డ్రైవర్లు డోర్ తీయాలి, ఓనర్ లెక్కాలి. ఎలా ఎక్కండి. నువ్వు ఇక్కడే ఆగరా. వై మామ్? దిష్టి తీయాలి. దిష్ట? ఊర్లో కడిగట్టారు కదా, ఊరికి ఏం కాకుండానండి. నేను దిష్టి తీస్తా అన్నది ఊరికి కాదు, మా అబ్బాయికి. పట్రా. వాట్ ద హెల్ ఇస్ దిస్? నోకే అండి. ఏంటి? నా సెల్ గురించి అడిగారు కదా. దిస్ ఇస్ టూ మచ్. రెండు ఎందుకండి? దిష్కేగా ఒకటి చాలు. బాబు చూడు, అమెరికా దిష్టి, పాకిస్తాన్ దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఈ డ్రైవర్ వాడి దిష్టి. ఎలా ఉందండి? వెరీ టేస్టీ. అయితే గుమ్మడి లైట్ ఇచ్చేద్దాం. ఉలై కాసులో. కర్మ కర్మ, ముందు నోట్లది ఉయ్యరా. ఓ మై గాడ్, ఇట్స్ వెరీ వెరీ హాట్ ఇన్ హియర్. చాలా థాంక్స్. నేను అన్నది బయట క్లైమేట్ గురించి. మమ్మీ ఎవరి? లక్ష్మణరావు అంకుల్ కూతురా. దారం పేపులు బాబు, మీ పేరు చెప్పి కోట్ వేసుకుంటాను. నేను ఇసిరింది నువ్వు వేసుకోవడం కాదు, ఉతకడానికి. అలాగా? ఏమన్నా కావాలా బాబు? రెస్ట్ కావాలి. రెస్ట్ లేదు, ఇంట్లో బూస్ట్ ఉంది. ఇదేండి వరుసగా ఉన్నాడు. అమ్మా నువ్వు కూడా వెళ్ళమ్మా, అబ్బాయి అమెరికా విషయాలు చెప్తాడు. ఏంటండి ఇదంతా సిగ్గే? అదేం కాదు. కవర్ చేసుకున్నంత మాత్రం కనిపెట్టలేం అనుకున్నారా? కళ్ళల్లో మెరుపు, బొగ్గుల్లో ఎరుపు. అమ్మాయికేమో పెళ్ళికాలు వచ్చింది, ఆడికేమో ప్రాతకాలు వచ్చింది. అబ్బాయి అమెరికా నుంచి వచ్చేసాడు కాబట్టి నీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను రా. ఏమిట్రా? అదే మన శ్రీనివాస్ పెళ్లి గురించి. నేను నీతో అదే విషయం మాట్లాడాలనుకుంటున్నాను రా. ఎంతైనా ఫ్రెండ్స్ కదా, ఒకరి మనసులో మ్యాటర్ ఇంకొకరు బయట పెట్టారు. ఇంకా లేట్ ఎందుకు, వెంటనే ముహూర్తాలు పెట్టించండి. ఏంట్రా ముహూర్తాలు అంటున్నావు? అదేనమ్మా మీ శ్రీనిబాబు మా భారతీయ పెళ్లి ముహూర్తం గురించి. హాయ్ డాడ్. హాయ్. ఎలా ఉంది నా బ్యాట్? మీరు పట్టుకున్నారు కదండి, పొల్లైస్ లా ఉంది. నువ్వు అమెరికా నుంచి వచ్చింది క్రికెట్ టెన్నిస్ ఆడటానికి కాదు, మరి ప్యాక్ అడ్డానికంటే. పెళ్లి చేసుకోవడానికి. అర్జెంట్ గా నువ్వు ముందు హైదరాబాద్ వెళ్ళి అమ్మాయి చూసిరా పో. నచ్చాలి కదా డాడ్. ఖచ్చితంగా నచ్చుతుంది. ఈయన డౌట్ అమ్మాయికి నచ్చడేమోనండి. రే, వాషింగ్టన్, న్యూయార్క్ లో నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అందగత్తలు ట్రై చేశారు. బట్ ఐ డిడ్ నాట్ లైక్ దెమ్. నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నీగురై ఉండాలా? నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కడుపుతోటి ఉండాలా? నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి విడోయి ఉండాలా? హీరోర్ బాయ్
ఆ అమ్మాయి నీకు ఖచ్చితంగా నచ్చుతుందిరా. వాళ్ళు కోటేశ్వర్లు, పైగా మీ నాన్నగారు ఎంతో కష్టపడి సంబంధం తీసుకొచ్చారు. మామ్, నాలాంటి యూఎస్ రిటర్న్ అల్లుడిగా చేసుకోవడానికి చాలా మంది కోటీశ్వర్లు క్యూలో నిలబడుతున్నారు తెలుసా? వచ్చి 2 రోజులైంది, మరి ఒకటి కూడా రాలేదే. ప్రాబ్లం ఏమిట్రా? ఏడ్సేమో అదొకే. ఒక అమ్మాయిని 10 నిమిషాలు స్టడీ చేసి ఓకే చెప్పడం ఇండియన్ స్టైల్. ఒక అమ్మాయిని మినిమం 10 రోజులు స్టడీ చేసి ఓకే చెప్పడం అమెరికన్ స్టైల్. అమెరికాలో మీరు చేసిన స్టైడింగ్ ఇదా? రేయ్, ఇంతకు నువ్వేమంటావు? నేను హైదరాబాద్ వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో 10 days స్టే చేయాలనుకుంటున్నాను. పెళ్లి కాకుండానే 10 రోజులంటే బాగుండదేమురా? మామ్, ఇట్స్ వెరీ కామన్ ఇన్ అమెరికా. ఫస్ట్ ఐ హావ్ టు స్టడీ ద బ్రైడ్ అండ్ దెన్ గెట్ మ్యారీడ్. ఏంటిడు? సరే, వాళ్ళకి ఎలాగో చెప్పి ఒప్పిస్తా గానీ నువ్వు వెళ్ళి ఆడుకో. డ్రైవర్, ఫాలో మీ. సైడ్ ఇచ్చేయండి. నో వే. సైడ్ అవ్వక సంపేతను రేయ్. ఏడ్చవే. చెవులు చిల్లేడు పోతున్నాయి. నీ అబ్బా. ఏమన్నా పట్టుకో, కానీ కాలర్ మాత్రం పట్టుకుంటే పట్టుకోకో. చొక్కాను లీగిపోద్ది, అది రాదు. రేయ్, రాజమండ్రి పేపర్ మిల్ సైడ్ హార్న్ కొడుతుంటే సైడ్ ఇవ్వేట్రా? మీరు హార్న్ కొట్టిన సైడ్ కోసం నేను ఇంకా టీ చేయడానికి కొట్టారనుకున్నా. తీసేయడానికి నువ్వేమైనా హైవే ఫిగర్ వేట్రా? నా కొడక గుద్దేనట్టే ఫేస్ కారు డిక్కి షేప్ తీసేసుకుంటాను. అన్నయ్య కొట్టకన్నయ్య, ఎల్బోర్డ్ గాడు. ఎల్బోర్డ్ గాడికి ఉద్యోగం ఎందుకు ఇచ్చారు సార్? బోర్డ్ స్కూల్లో నాతో పాటు చదువుకున్నాడు, అది అప్లికేషన్. నా మొహం చూసి వదిలే. చూశాను, బాగుంది. రే సారు ముఖం చూసి వదిలేస్తున్నాను, లేదంటే లారీ టైర్ కింద నిమ్మకాయ నలిపేసి నలిపెద్దను యాదవనే. చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఎందుకో? ఆఫ్టర్ ఆల్ లారీ డ్రైవర్ నాకు వార్నింగ్ ఇస్తాడా? ఇంకా లైఫ్ లో ఏ లారీ డ్రైవర్ హార్న్ కొట్టా నేను సైడ్ ఇవ్వను. అప్పుడు మీ స్టోరీ మారిపోదేమో. కోనసీమ తుఫానికి, గోదావరి వరదలకి చెక్ చెదరిన షాప్ ని క్షణంలో కుప్పగొలిచాడు ఏదవా. పురే ఆగరా, అయిపోయావురా. ఇవాళ నా చేతిలో నీకు వల్కనైజింగ్ ఏరా. రే శనివారం నాడు 2 చేపలు తిని ఏదవా ఆగరా. ఆ వల్కనైజింగ్ షాప్ చాలా డెలికేట్ గా ఉంది. శాస్త్రి గారు, నేనండి గనిపోతున్న తమ్ముడు ఏ రాజుని. మీరు చెప్పినట్టే వైట్ అండ్ వైట్ డ్రెస్ చేసుకుని నడుచుకుంటా 100 పెళ్లి చూపులకు వస్తున్నానండి. అమ్మ దీని అమ్మ, కాళ్ళు ఇప్పుడు ఎత్తరండి బాబు. ఏంటండి జాతకం ప్రకారం నడవలసిందేనా? ఆహా, బస్ స్టాప్ లోనే పెళ్లి చూపులండి. ఏంటి బట్టల మీద బురద పడితే సంబంధం కుదరదా? చచ్చా, బురద పడే సమస్య లేదండి. ఇదేనా పెళ్లి కొడుకు? గ్లాడ్ టు మీట్ యూ. కండ్లు బాగున్నాయా? మీ అమ్మాయి నచ్చేసిందండి మాంగారం. నేను చేస్తాను. అదేంటోలే, బురదే కదే, కాలంలో కడుక్కుంటే పోద్దులే. బట్టలు బురద చేసుకునేవి పెళ్ళానే వేలుకుంటావరా యదవా? ఈ పెళ్లి చూపులు కూడా దొబ్బేసిరా. కొంచెం లిఫ్ట్ లేదు, గిఫ్ట్ లేదు, నోరుమయ్య. ముందు అర్జెంట్ గా ఎల్లో చెప్పాడు కుమ్మేయాలి. నేను అడుగుతుంది కూడా ఆనుకుమేడా. బెదరు ఎక్కువ త్వరగా కూర్చో, స్మెల్ వచ్చేస్తుంది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో బాబు. పెళ్లి చూపులకి వెళ్తున్నాం కదా, సింబాలిక్ గా దండ పడిందిరా. ఇది పెళ్లి చూపులకు వేసుకునే దాంట్లో లేదు, ఫోటోకి వేసుకునే దాంట్లో ఉంది. ఎప్పుడు? మీరు పోయినప్పుడు. పోయాడా? లేకండి, మిమ్మల్ని చూస్తుంటే భయమేసేస్తుంది. మీరంతా కలిసి ఇప్పుడు అతను కొడతారా? నువ్వు కూడా చెయ్యతావా? నువ్వు ఉండే కొడతారా? కొడతాం. కొడతారా? కొట్టాం. కొడతారా? కొడతారా? కొడతాం. అయ్యో బాబోయ్, ఇప్పుడు కొట్టుకోండి. మై గాడ్, ఇండియాలో డ్రైవింగ్ అంటే కుర్చీలో కూర్చొని స్టీరింగ్ తిప్పడం అనుకున్నాను. ఇన్ని తిప్పలు పడాలా? నా వల్ల కాదు. అయితే వెనకెళ్ళిపోదామండి. నో. మరి ఏం చేద్దాం? డ్రెస్సులు చేంజ్ చేసుకుని ఒరిజినల్ గెటప్స్కి వచ్చేద్దాం. ఏంటి? ఇక్కడ నుంచి నువ్వు డ్రైవర్వి, నేను ఓనర్ని. దట్స్ ఆల్. మా బాస ప్రభాస్ తెలుసు, బిపాస బస్ తెలుసు, చివరికి ఆర్టిస్ట్ బస్సు తెలుసు. ఈ మా బాస్ ఏంట్రా? దట్స్ మై సీక్రెట్ నేమ్. ఈయన మొహం ఏంటండి ఎలా కమిలిపోయింది? ఎవరిని కొట్టారా? కొట్టలేదురా, లిప్స్టిక్ రాసుకున్నాడు. లిప్స్టిక్ పెదాల కదా రాసుకుంటారు? అది ఇండియాలో, ఈయన అమెరికా నుంచి వచ్చారు, అక్కడ మోహన్ గారు రాసుకుంటారు. ఓహో, ఇదేంటండి ఈయన మోకాలు కూడా వాచిపోయింది. ఈయన కొంచెం హెవీగా థింక్ చేస్తుంటారులే. సంథింగ్ హ్యాపెన్, ఏదో జరిగింది.
మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా డౌట్ గా ఉంది. అసలు ఏమైంది? పెద్ద స్టోరీ ఏం జరగలేదురా, ఇప్పుడే స్టార్ట్ అయింది. నీ పొట్ట బాగుంది. అబ్బా. మీ చిన్న ప్లాన్ తీసుకుని గెటప్ మార్చుకుని హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం. దారిలో ఏం చేసిన అదర్ ఫీట్లకి మళ్ళీ మా ఒరిజినల్ క్యారెక్టర్ లోకి వచ్చేసాం. జరిగింది అది. ఫస్ట్ గెటప్లు మార్చారన్నమాట, అవును. తర్వాత ఒరిజినల్ గెటప్ లోకి వచ్చారా? ఎన్నిసార్లు చెప్పాలా? ఇప్పుడు ఏ గెటప్ లోకి వెళ్తారు? ఏటానికి ఏ గెటప్లు లేవు. ఓహో, గేమ్ ఈజ్ ఓవర్. అయితే తీసేస్తా. ఏటి క్యాపా? జిప్పు. ఆ. ఏదో తాడా మనిషిలా ఉన్నాడు. పదండి పోదాం. సార్ 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 ఒక్క నిమిషం సార్, నన్ను జిప్పు తీయనియండి సార్. పోరా. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నో ప్రాబ్లం. ఈ బ్యాగులో ఏముందో మీరు చూస్తే గుండాకి చచ్చిపోతారు. టైం వచ్చినప్పుడు వాళ్ళకు చూపిస్తాను, మీకు చూపిస్తాను. అప్పటిదాకా బాయ్. అంకుల్ ఏంటి బాబు ప్రయాణం అయితే బాగా సాగిందా? అంకుల్ ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా. తెలుసులే గానీ ఆ దెబ్బలేటో ఈ డ్రైవర్ గాడి వల్లే వచ్చిన యాక్సిడెంట్ అయింది. ఓహో అలాగా. ఏమే ఆడతారా బట్రా? లోపలికి పద బాబు. పారబోస్ రావయ్యా. హారత్ అతనికి ఇవ్వడం ఏంటి? ఐఎమ్ శ్రీనివాస్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ అమెరికా. అవునండి, నేను డ్రైవర్ రంగబాబుని. ఆయన శ్రీనివాస్ అమెరికా నుంచి వచ్చారు. గాట్ ద పాయింట్? మాకు తెలుసు అల్లుడు గారు. అయితే మాకు చిన్న సంప్రదాయం ఉంది. వాట్స్ దట్? డ్రైవర్ ని గౌరవించడం సెంటిమెంట్ గా పెట్టుకున్నాం. ఆ సెంటిమెంట్ తో నేను తాసి సంపాదించాం. ఓహో, అందుకనే మీ డ్రైవర్ ని గౌరవించేది. అంతేగాని మీ మీద గౌరవం లేదనుకున్నారా? అబ్బెబ్బే బయలుటారే. సారీ అంకుల్, ఐ మిస్టేక్ యూ. ఎనీవేస్ ఐ లైక్ యూ సెంటిమెంట్. ప్లీజ్ క్యారీ ఆన్. సార్ చూసండి. ఫస్ట్ డ్రైవర్ కి అంకుల్ సెంటిమెంట్. అబ్బులు బాగానే ఫాలో అవుతున్నాడు. మీకు ఎందుకంటే శ్రమ, నేను తాగి పెడతాను కదా. రేయ్ అల్లుడు గారికి డ్రైవర్ గారికి గదులు చూపించండి రా. రండి. అమ్మో, ఇల్లు ఇంద్రభవన్ లా ఉంది. ఇదేమీ కదండి. ఆహా, స్టార్ హోటల్లో సూట్ రూమ్ లా ఉంది. డ్రైవర్ కి ఎంత రిచ్ ట్రీట్మెంటా. ఆ గజపతి గారి దగ్గర ఉద్యోగం మానేసి వీళ్ళ దగ్గర సెటిల్ అయిపోతే బెటర్. అప్పుడు మన లైఫ్ ఆడి కార్ లాగా హాయిగా ఉంటుంది. డ్రైవర్ గారు ఇక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు ఎందుకులే, ఆకలిగా ఉంది. కొవ్వంతా కరిగించేశాడు. ఏడల్లుడు గారు సిల్లి ఫిల్లలో చీపిగాను ఏమాత్రం మొహమాట పడకుండా ఇప్పుడు భోంచేయండి. చొక్కా బొత్తాలా ఉన్నాయి. 4 ఇడ్లీలు ఏం సరిపోతాయండి? మరి 3 ఇడ్లీలా? నేను పనిష్మెంట్లు ఇస్తున్నప్పుడు ఎవడన్నా మాట్లాడాడనుకో అది ఇంకా ఎక్కువ అవుద్ది. కావచ్చండి, మరి 2 ఇడ్లీలు అంటే. నీకు దండం పెడతాను ఆపరా బాబు. అంకుల్ 2 ఇడ్లీ అయితే చచ్చిపోతాను. ఇంకొక ఇడ్లీ పెట్టండి అంకుల్ ప్లీజ్. అది అలా రిక్వెస్ట్ చేశారు, బాగుంది. నాకేమో 2.5 ఇడ్లీలు పెట్టారు. వీడేమో మెనూలో ఐటమ్స్ అన్ని లాగించేస్తున్నాడు. మర్చిపోయారా అతను డ్రైవరు. ఏమైనా తినొచ్చు అంటే తాగొచ్చు. ఏమండి జబ్బగొక్కుతున్నాడు, ఓ గారెట్టమంటారా? థ్యాంక్ యూ. మనిషి అన్నాక మంచి చెడ్డ ఉండాలి. సంటి కూరలో ఏటాలరే. రే ఎవరక్కడ? ఏంటంటే పోలేకేం పెట్టారా? బోన్స్ అండి. ఎవరే? అబ్బే ఎవరే కాదండి, షాప్ నుంచి తీసుకొచ్చి పెట్టానండి. అంతే కదా. అల్లుడు గారు తింటం అయిపోయినట్టుంది. వెళ్దారా మరి? పదన్నకు మా ఇంట్లో దొంగతనమా? అది కాబోయే అల్లుడు గారు. తప్పదు, దీనికి చాలా గట్టి పనిష్మెంట్ ఇవ్వాలి. ఇంత ధైర్యంగా నా రూమ్ లో చదువు చూసుకుంటుందంటే ఖచ్చితంగా రాజారావు గారు కూతురే ఉంటుంది. నాన్నగారు ఉన్నారండి? మా నాన్న ఇతనికి ఎలా తెలుసు? ఉన్నాడండి. బాగా స్ట్రిక్ట్ అనుకుంటాను. అవునండి, అప్పుడప్పుడు తాగేసి వచ్చి మా అమ్మని మక్కేస్తుంటాడు. చూడ్డానికి అలా కనపడ్డే ఆయన మనకెందుకు. ఏమండి, ఉతరటానికి బట్టలు ఉన్నాయి, కాస్త పనమ్మాయిని పంపిస్తారా? పనమ్మయ్య? నాకు తెలియని పనమ్మాయి ఎవరు? అదే మొన్న 3 రోజెస్ టీ ఇచ్చింది, ఆ అమ్మాయిని పంపిస్తారా? ప్లీజ్ అండి, త్వరగా బయటకు వెళ్తారా? మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే మన గురించి బయట డివైడ్ టాక్ వచ్చేస్తుంది. ఇదిగిదిగో అమ్మాయి గారు. ఏంటి కాంతం? ఏంటంటే ఆ డ్రైవర్ గారు మిమ్మల్ని బట్టలు తీసుకోవడానికి రమ్మంటున్నాడమ్మా. ఎక్కడి నుంచి? కళామందిలోంచా? కాదు, బాత్రూమ్ లోంచి ఉతకడానికంటమ్మా. నువ్వేం చెప్పా? ఈ ఆవానాలో తెలియక మీ దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చేసాను. ఇక నుంచి అతని దృష్టిలో నువ్వు మణిమాలవి, నేను సూర్యకాంతని. నేను నిజం చెప్పనంత వరకు నువ్వు నాలాగే నటించాలి. ఎందుకు అమ్మాయి గారు? జస్ట్ ఫర్ ఫన్. ఫన్నో బన్నో మీ ఇద్దరు కలిసి నా ఉద్యోగానికి ఎసరెట్టేలా ఉన్నారండి. నోరు మూసుకుని నేను చెప్పినట్టు చేస్తే నీకు జీతం కూడా పెంచుతాను కాంతం. నిజమండి అమ్మాయి గారు? అవును. అక్కడ బిస్కెట్లు ఉన్నాయి పట్రా. కుక్క బిస్కెట్లా అమ్మా? చిచి, నేను తినే బిస్కెట్లే. ఎవరికండి? ఆయనకి. పెద్దయిన అమూల్ బేబీలా ఫ్రెష్ గా ఉన్నారు. స్నానం చేశారా? అవును, వారం రోజుల తర్వాత. మీ గ్లామర్ సీక్రెట్ ఏంటో చెప్పరా? లైఫ్ బాయ్. నీ బాయ్ కొన్నప్పుడే డిసైడ్ అయిపోయా లైఫ్ లాంగ్ లైఫ్ బాయ్ వాడాలని. అబ్బో, ఉతకడానికి బట్టలు ఉన్నాయంట కదా, మా అమ్మగారు చెప్పారు. ఒక్క నిమిషం. ఇదిగో సూర్యకాంత్, నీకు విషయం తెలుసా? ఏంటి? నువ్వు నాకు తగ నచ్చేసి. అమెరికా సీన్ గారు, అమెరికా సీన్ గారు ఏంటండి ఫేషియల్ చేసుకుంటున్నారా? షేవ్ చేసుకుంటున్నాను. మొహం చూస్తే అలా కనిపించలేదు. అంత గట్టిగా అరిచావు ఏంటి సంగతి?
మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? ప్రేమిస్తున్నానండి. వాట్? నన్నా? చిచి, మిమ్మల్ని కాదు, ఇంట్లో పనమ్మాయి. ఓహో, పని మంచినా? ఏదో నా రేంజ్ కల్లా సెట్ చేసుకున్నాను. డ్రైవర్ ఏంటి లవ్ స్టోరీ బాగానే మెయింటైన్ చేస్తున్నావురా? ఏ డ్రైవర్లు అయితే ప్రేమించరా? వాళ్ళకి పిల్లలు రారా? అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి మా పెళ్లి చేయండి. మాకు పుట్టపోయి పిల్లోడికి మీ పేరే పెట్టుకుంటాం. ఆహా, యజమాన్ అంటే నీకు ఎంత ప్రేమరా? మీ ఉప్పు కారం మసాలా తిని బతికినండి. ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎలా అండి? సరే, మా పెళ్లి కన్నా ముందు మీ పెళ్లి జరిపిస్తాను. రేపే మన ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం. మీ పెళ్లికి ముహూర్తం అక్కడే ఫిక్స్ చేద్దాం. మీరు దేవుడండి. ఉంచుకోండి. ఇదే నీ కాంతం నివసించే అంతఃపురం. అంత ఎటకారం వద్దులండి. ఇల్లు చిన్నదేనా, నా కాంత హృదయం మాత్రం చాలా విశాలమైనది. ఎవరు కావాలండి? మీరు పేరెంటా? రెంటా? రెంట్ కట్టడానికి ఇది అద్దిల్లు కాదు, సొంత ఇల్లు. కాంతం తండ్రి మీరేనా? అవును నేనే. అయితే ఏంటి? మీ కాంతం మా హౌస్ కీప్ చేస్తుంటుంది. ఏం కూసావరా? నా కూతురు నీ కీపా? అయ్యో, ఆగండి. మీ అమ్మాయి మా ఇంట్లో పని మంచి చెప్తున్నాను. మీ వస్తున్న విషయం మీ కాంతం చెప్పలేదండి? అని చెప్పలేదండి, నాకు చెప్పింది. రండి బాబు రండి. ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా. రంగబాబు ఫ్రమ్ రాజమండ్రి. మా డ్రైవర్. నెలకు 10,000 జీతం. త్వరలోనే సొంతంగా కారు కూడా కొనుక్కుందాం. పెట్టుకునే ఆలోచన కూడా ఉంది. ఇంతకీ ఇవన్నీ మాకెందుకు చెప్తున్నాడు? ఎందుకంటే హలో, అలాగేనండి. రాజారావు గారు అర్జెంట్గా ఆఫీస్కి రమ్మంటున్నారు, నీ వెళ్ళాలి. అయితే వెళ్ళు. నీ మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి నేను చూసుకుని వస్తాను. కట్నం ఇస్తారేమో, ఫ్రీ అని చెప్పండి. చేతికి మాత్రం బ్రాసెట్ పెట్టమని చెప్పండి. ఉంటానండి. మిగిలిన విషయం మా సార్ మాట్లాడతారు. అవును. ఈ అవతార్ గాడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఏంటో టెన్షన్గా ఉంది. ఏంట్రా సీన్ గాడు ఇంకా రాలేదు? నేను కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నానండి. ఏ మళ్ళీ ఇస్తానని చెప్పి నా దగ్గర 200 తీసుకుని. నీ దగ్గర కూడా? మీరెప్పుడు వచ్చారు? చాలా సేపు అయింది. శోష వచ్చి పడిపోయి ఇప్పుడే లేచాను. ఉండండి, లాగుతాను. మనిషి లోపల ఇరుక్కుపోయాడు. ఇంట్లో ఎవరు లేరా? ఏంటంటే డబ్బులు బుల్డోజర్ ఏదైనా గుద్దిందా? ఆల్మోస్ట్ అలాంటిదే. ఆ బండది కుమ్మేసింది. పంప తీసి కట్నంగా అడిగారా? లేదు, నీ లవర్ కి ఆల్రెడీ పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిందా? అవును. హస్బెండ్ దుబాయ్ లో కార్పెంటర్. ఏ వాడికి? కార్పెంటర్ కాదే, కార్పెంటర్. వడ్రంగి మేస్త్రి. అక్కడికి వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించేస్తాను. మరి ఒప్పుకున్నారా? ఒప్పుకోవడం ఏంటి, తరిమి కొట్టారా. ఎంత పని చేస్తుంది? నన్ను నవ్వించి కవ్వించి ప్రేమించినట్టు నటించి ఎంత మోసం చేస్తుందా? ఉండండి, దాన్ని ఇప్పుడే కారు కడిగినట్టు కడిగేస్తాను. రంగబాబు, ఆపకండి. రంగబాబు ఆపకండి. అది కదా, నడవలేకపోతున్నా. నా గడ్డకి డ్రాప్ చేయి. అసలే లవ్ ఫెయిల్ బాధపడుతున్న మధ్యలో మీ కూడా వెంటండి. పోండి. అసలు నువ్వేం చేసావు తెలుసా? ఇప్పుడు పక్క సర్దాను. దీనికి ముందు ఉప్మా చేశాను. అంతకు ముందు స్నానం చేశాను. కాదు, ఈ స్వచ్ఛమైన ప్రేమికుడిని మోసం చేశావు. నీకు పెళ్ళైందని నిజం దాచేసి నా హృదయంతో సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ఆడుకున్నావు. నాకు పెళ్ళైందా? వద్దు సూర్యకాంతం, నటించుకో. నీకు పెళ్ళైందని నీ మొగుడు దుబాయ్లో వడ్రంగి వేస్తే నాకెందుకు చెప్పలేదు? ఓహో, చెప్తే నీ మొగుడుతో ఫ్రీగా సోఫా సెట్లు డబుల్ కాట్ మంచాలు చేయించుకుంటాను భయం. అవునా? నీకు పెళ్లి కాలేదని నువ్వే నా మిస్సెస్ అని ఎన్నో కలలు కరాను. ఇప్పుడు నా పరిస్థితి పెట్రోల్ లేని కార్ లాగా, పంచర్ అయిన టైర్ లాగా అయిపోయింది. సర్లే, ఇంతకు నీకు ఎంతమంది పిల్లలు? నేను అసలు 5గురా. ఆశకనే కనీసం చూడడానికి మాత్రం పిల్లలు తెల్లా ఉండవు. ఫోన్లే, జీతం రాగానే నీ పిల్లలకి బట్టలు బిస్కెట్లు కొని పెడతాను. ఉంటాను. అమ్మాయి గారు, ఆ అమెరికా ఆయన మా ఇంటికి వచ్చి ఆ డ్రైవర్ కి నాకు పెళ్లి చేయమని అడిగాడంట. దాంతో మా అమ్మ బాబు కోపం వచ్చి ఆయన చెత్త కొట్టేశారు. మేము వెళ్ళింది మీ ఇంటికా? అవును. మీ ఇద్దరులో పని మనిషి ఎవరు? నేనే. మరి నువ్వు? మా అమ్మాయి గారు మణిమాల. రాను సార్. రాను, వదిలేయండి సార్. అంకుల్ రమ్మంటుంటే వెళ్ళొచ్చు కదా. కరెక్ట్ గా చెప్పావు. థాంక్స్. ఇంతకీ ఎక్కడికి అంకుల్? ఇక్కడికే అందరం కలిసి సరదాగా భోజనం చేద్దారని. వాట్? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ మనతో కలిసి భోజనం చేస్తారా? ఏ మీకు ఇష్టం లేదా? లేదు. అయితే ఒక పని చేయండి, మీరు ఎక్కడ బయటికి వెళ్ళి మెస్ లో భోజనం చేయండి, మేము ఇక్కడ భోజనం చేస్తాం. బాబాయ్ భయం వేస్తుంది. ఈయన మెస్సులు భోజనం చేయటం ఏంటండి? నేనే నా రూమ్కి వెళ్ళి చేస్తాను. కొంచెం ప్లేట్లో అన్నం, నాటుకోడి ఇగురు, ఆ చేతితో చేపల పులుసు చేసిన రూమ్ పంపించాను. లేదు, అలా జరగడానికి ఏం లేదు. నువ్వు మాతోనే సరదాగా కలిసి భోజనం చేస్తున్నావు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్. నేను ఒప్పుకోనంతే. మీరు మరి పాత్రలో లీనమైపోతారు అల్లుడు గారు. బాబు ఎక్కువ తీసుకుంటాడు అనుకుంటారా? అబ్బే, లైట్ గా తీసుకుంటాడు అంతే. వద్దు వద్దు, మీరు ఉండండి. నువ్వుకో బాబు. వద్దు. రామ్మా, దగ్గరుండి వడ్డించు. నువ్వు తప్పుకోవయ్యా. భోజనం కావాలంటే ఇక్కడ ఉండు, ఉద్యోగం కావాలంటే బయటికి పో. అతను భయపడతాడు బాబు. రా భోజనం చేద్దాం రా. చెప్పినట్టు వెళ్ళలేదంటే నేను ఇక్కడి నుంచి పంపించేస్తా. అంత పని చేయకండి. ఫుడ్ లేకుండా బతకలను కానీ మిమ్మల్ని చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేను. అందరూ ఇలా వెళ్ళిపోతారేంటి? కూల్ అంకుల్, లెట్స్ హావ్ లంచ్. లంచ్ లేదు, డిన్నర్ లేదు. యా, ఈ రోజు మీకు ఉపవాసమా? నాకు కాదు ఉపవాసం, నీకు. నాకా? యా, నా డ్రైవర్ని ఇన్సల్ట్ చేసినందుకు ఈ రోజు నీకు పస్తు. ఇదే నీకు పనిష్మెంట్. కాంతం కూరలని సర్దేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. అంకుల్, డాడీ ఏంటమ్మా? బయటికి వెళ్దాం అంటున్నాడు. బయటికి వెళ్దాం అంటున్నాడా? అవును. సరదాగా వెళ్ళరండి అమ్మా. బయటికి వెళ్దాం అంటుంది అతను కాదు, ఇతను.
హాయ్ అంకుల్, మణిమాలను తీసుకెళ్ళి అలా సిటీ చూపించొస్తా. మా సిటీ మాకే చూపిస్తావా? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? కొన్ని మణిమాలు చూపిస్తే నేను చూస్తాను. వాట్ యు సే? ఏడ్చినట్టుంది బాబు. ఏంటండి? మా అమ్మాయి బయటికి వెళ్తాట, కొత్తవాడు వెళ్తావేటి? వీడెందుకు? మా ఇంట్లో ఆడవాళ్ళని ఎవరితో పడితే ఆడితో పంపించాం, డ్రైవర్ ఇచ్చే పంపుతాం. అది మా సంప్రదాయం. నువ్వు వెళ్ళు బాబు. అలాగేనండి. లేడీస్కి ఇబ్బందిగా ఉంటుంది, మీరు అంకెల్ కూర్చోండి. స్టాప్ 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 స్టాప్. ఏ వెళ్ళి కాన్ తీసుకొస్తావా? వెయిట్, తను నా ఫియాన్సే, తనకేం కావాలన్నా నేనే కొనాలి. ఓకే? నేను చెప్పింది కూడా నీకే. థ్యాంక్ యూ. నిన్న భోజనాల దగ్గర ఆ డైనోసార్ గడు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తుంటే వాడిని తిప్పకుండా వెళ్ళిపోయారేంటి? ఎంతైనా ఆయన మా ఓనర్ కదండి. బాగుంది. ఏంటండి మీ యాక్టింగ్? యాక్టింగ్ ఏంటండి బాబు, ఆయన మా ఓనర్, నేను డ్రైవర్ని. ఓకే ఓకే, ఆయన మీ ఓనరే అయితే మిమ్మల్ని హర్ట్ చేశాడు కదా, సరదాగా కాసేపు టీస్ చేద్దాం. ఓకే? టీజింగ్ అంటే నాకు చాలా సరదా అండి బాబు, అందులోకి డైనోసార్ గారిని ఏడిపించుంటే నాకు మరీ సరదా. ఏంటండి బోనసా? ఛార్జీలకు డబ్బులు అర్జెంట్ గా ఏది దొరికితే అది పట్టుకుని రాజమండ్రి వెళ్ళిపో. ఇప్పుడా? అవును, అక్కడ డ్రైవర్ లేక డాడీ చాలా ఇబ్బంది పడుతున్నారు. వెళ్ళా. నేను వెళ్ళిపోతే మీరు ఇబ్బంది పడతారేమో. నువ్వు ఉంటేనే నాకు ఇబ్బంది. ఆర్గ్యుమెంట్ చేయకుండా బయలుదేరు. వెళ్ళా. అటెక్కడికి రా. రాజారావు గారు చెప్పేద్దామని. వీల్లేదు. పోనీ చంద్రకళ గారికి చెప్తాను. నో, నేను ఒప్పుకోను. పోనీ మణిమాల గారికి చెప్పేళ్తాను. పని మనిషికి కూడా చెప్పడానికి వీల్లేదు. ఇట్రా. ఇటెక్కడికండి? ఇలా దూకి ఇటు నుంచి ఇడిపో. అలాగే చేయవదలండి. ఆగనండి రంగబాబు, రాజమండ్రి పంపండి, వదలరా. మీరు కూడా వాళ్ళు చెప్పే వెళ్తానండి. తప్పండి రంగబాబు. సారీ అంకుల్. ఏదో సారీ అంటావా? అది కాదు, మామూలు పనిష్మెంట్ కాదు, గట్టి పనిష్మెంట్. దొరికితే బస్సు లేకపోతే ఫ్లైట్ కి రాజమండ్రి బాబు. మా ఊరు వెళ్ళిపోతున్నానండి. నేను ఇక మీకు కనిపించకపోవచ్చేమో. ఏంటయ్యా, మేము నీకేమైనా లోటు చేసావా? అబ్బాబే, సొంత లేడు కంటే ఎక్కువగా చూసుకున్నారు. కాకపోతే నేను ఇక్కడ ఉంటే నాకు ఇష్టం లేదు. నీకేంటి నొప్పి? ఆడొచ్చింది నన్ను డ్రాప్ చేయడానికి. ఆ పని అయిపోయింది, వాడికి స్టే చేస్తే బాగుండదు. మాకు చాలా బాగుంటది, ఎందుకంటే అతను డ్రైవర్ అంటే మా ఇంటి వెళ్ళిపు. మా ఇంటి వెళ్ళిపు మా ముందు పంపించాం అనుకో, మాకు అది ఇష్టం. ఏమే చూడు బాబు, చూస్తున్నానండి. ఇంట్లో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. ఇల్లే నీదనుకో. రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందామండి? బాబు చాలా ఫాస్ట్. అలా చూస్తావేటమ్మా, బాబుని లోపల తీసుకెళ్ళు. వెళ్దామా? ఊరు వెళ్ళడం లేదు కదా, నా డబ్బులు నాకు ఇచ్చే. తను నేను సినిమాకి వెళ్ళదు. ఏ సినిమాకి వెళ్దాం? థియేటర్లో ఎవరు లేని సినిమాకి. ఇదిగో ఏంటి అలా వెళ్ళారు కదా, మనం ఇలా వెళ్తారేంటి? ఎందుకు? పనిష్మెంట్ తీసుకోవేటి? ఇంకా లాభం లేదు. ఆ మణిమాల నచ్చిందని చెప్పి ఎలాగైనా పెళ్లికి ఏర్పాట్లు చేయించాలి. అమ్మో, ఇప్పుడే చెప్పేస్తే ఆ రంగబాబు గారిని లవ్ చేస్తానని చెప్పి రివర్స్ అయిపోతుందేమో. ఎలాగన్నా రంగబాబు గారిని తప్పించాలి. చేయమన్నాను గారి చూపించమన్నట్టు ఎదవా ఎవడు కొత్త స్టూడెంట్ అనుకుంటాను. ఏం కోర్సు నేర్చుకోవడానికి వచ్చా? క్రాష్ కోర్సు కరాటేనా, షార్ట్ టర్మ్ కుంగ్ఫూనా, లాంగ్ టర్మ్ టైక్వాండోనా? నేను ఇక్కడ ఏ కోర్సు నేర్చుకోవడానికి రాలేదు. మరి నేర్పడానికి వచ్చావా? నీ చేత కాళ్ళు చేతులు విరక్కొట్టించడానికి వచ్చా. ఎవరువే? నా బద్ద శత్రువు రంగబాబు గారి. అటాక్! వెనక నుంచి వచ్చిన ఆడేకు చేయదురా. రండి. పంచిన పడిందో ఇక మరి ఎవరు బాబాయ్ తక్కువ మెత్తున్నారు? బాబు గడ అయిపోయారా? నీ పంట పట్టడానికి లుంగి ఒకటి పంచింది నీకో. అమ్మ అమెరికా, ఇదంతా నీ స్క్రిప్టా? రేయ్, ఈ రోజుతో నీ క్యారెక్టర్ శుభంగా ఆడిపడిపోయిందిరా.
ఇక్కడ నుంచి నేనే అమెరికా వాడిని. ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ అంకుల్ మణిమాల సూర్యకాంత్ అండ్ అదర్స్ అందరూ బయటికి రండి. ఏంటి బాబు మా పూలగడ కలిసాడా? వాడు నన్ను ఎంత కరుస్తాడు? వాడు నా ఫ్రెండ్. మరి ఎందుకు కలిసావు? మీ అందరికీ నిజం చెప్దామని. నిజమా? ఏంటది? మీరు అందరూ అనుకున్నట్టు నేను డ్రైవర్ రంగబాబుని కాదు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అమెరికా నుంచి వచ్చిన శ్రీనివాస్ని. అబద్ధం చూపిస్తాను కనిపెట్టేశారేంటి? మళ్ళీ ట్రై చేద్దాం. మీ అందరికి నవ్వులాటగా ఉండొచ్చు, నేను చెప్పేది పచ్చి నిజం. ఆ విషయం మాకు ముందే తెలుసు అల్లుడు గారు. తెలుసా? అవునయ్యా, మీరు హైదరాబాద్ బయలుదేరే ముందే మీ నాన్నగారు మాతో అన్నీ చెప్పారు. అమ్మయ్య బతికించాడు. కానీ మేమే ఏమీ తెలియనట్టు నటించాం. ఇక నటించట్లేదు, నిజం తెలిసిపోయిందిగా. అసలు విషయం ఏంటంటే మీ అమ్మాయి మణిమాల నాకు బాగా నచ్చేసింది. అంత బాగా నచ్చిందేట్రా? నువ్వు ఎప్పుడు వచ్చావరా? ఒరే గిరియన్ టంగ్ స్లిప్ అవ్వకండి, ఓ నిమిషం ఆగండి చెప్తాను. ఎరా నువ్వు అమెరికా నుంచి వచ్చావా? యో బ్రో, నీ పేరు శ్రీనివాసా? తెలియనట్టు అడుగుతావుంట్రా. ఇన్ని రోజులు అమెరికా రోల్ యాక్ట్ చేశాడు కదా, దాంట్లోంచి బయట రాలేపోతాడు. మీరు ఉండండి, ఎవరు అమెరికా వాడో ఎవరు డ్రైవర్ ఇప్పుడే తెలిచేస్తాను. అమెరికా స్పెల్లింగ్ చెప్పరా? ఏఎంఐకేఏ. అమెరికా స్పెల్లింగ్ AMERICA. అది ఇంగ్లీష్ లో, నేను చెప్పింది ఫ్రెంచ్ లో. వాడికి ఫ్రెంచ్ వచ్చు. అసలు అమెరికాలో నువ్వు ఉండేది ఎక్కడ? ఎక్కడ ఉండాల్సిన కర్మ నాకు ఎందుకు? మా ఇంట్లోనే ఉండేవాడిని. మీ ఇల్లు ఎక్కడ అడుగుతాను? కత్తిపూడి జంక్షన్ దగ్గర. అదెక్కడ? పసలపూడి పక్కన. అమెరికా అలాంటి ఊళ్ళో లేవు అంకుల్. రాజుల వరంగల్ దగ్గర ఉంది, అమలాపురం దగ్గర ఉంది. అలాంటి కత్తిపూడి అమెరికాలో ఉంటుంది తప్ప. పైగా అది ఒబామా అత్తారు అంకుల్. అయ్యా నిజంగా నువ్వే అమెరికా నుంచి వస్తే టకాటక 2 ముక్కలు ఇంగ్లీష్ లో మాట్లాడరా? What are you thinking, man? I can talk in English in 120 km speed per hour. You know Kingfisher Airlines, Indian Airlines, Deccan Chronicle and Times of India and Hindu. Daily reading 2 times. Yo. Please sound horn, man. ఒక్క ముక్క అర్థం కాలేదు. నాకు అర్థమైంది బాబు. రోజు రకరకాల ఫ్లైట్స్ లో ఇంగ్లీష్ పేపర్స్ చదువుతూ తిరిగేవాడంట. ధోనిలో భలే క్యాచ్ చేశారు. అసలు ఇటు మాట్లాడిన ఇంగ్లీష్ లో ఒక అడ్జెక్టివ్ లేదు, ఒక అడ్వర్బ్ లేదు, అసలు గ్రామరే లేదు. గ్రామర్ లేకపోయినా మాలుడికి గ్లామర్ ఉంది. అది చాలు, నువ్వు ఇప్పటికే ఎక్కువ మాట్లాడావు. ఏమండి వీడికి పనిష్మెంట్ ఇచ్చేయండి. అలాగే నువ్వు వెళ్ళమని చెప్తాను. నాన్నకర్లకు చిన్న పనిష్మెంట్ ఇవ్వద్దు. ఈసారి టిప్పర్ లారీలాగా పెద్ద పనిష్మెంట్ ఇవ్వండి. అలాగే సొంత తీసుకెళ్ళి గజబారం. అంకుల్ డోంట్ బిలీవ్ హిమ్, హి ఇస్ ఎ చీట్. అంకుల్ జేబులో సెల్ ఫోన్ కూడా లాక్కోండి, ఎందుకైనా మంచిది. అలా చెప్పు. బట్టలు తెస్తూ పని అయిపోయింది. ఇక్కడ వద్దరే లేడీస్ లేదు, ఇంటి మీద పెంకులు లేదు. వెళ్ళా అక్కలా ఉన్నాడు కానీ చాలా బాగున్నాడు రైడు. ప్లీజ్ అబ్బా ఒరేయ్ తాళవేసేయండి. ఆగండి రా. ఒరేయ్ హెల్ప్. అలాగే బాయ్ బాయ్. ఇదేంటండి, ఎవరిని ఆఫీస్కి వెళ్ళే ముందు దేవుడికో కన్నవాళ్ళకో దండం పెట్టుకుంటారు, మీరేంటి కుక్కకి దండం పెట్టుకుంటున్నారు? అది కుక్క కాదు బాబు, హైబ్రిడ్ నాక. నా ప్రాణం. రోజు అశోక్ గడు నాతో పాటు ఆఫీస్కి వచ్చేవాడు, నా పక్కనే కూకునేవాడు. కానీ నా నీలకంఠం గడు కుక్కల్ని వాటిని ఆఫీస్కి తీసుకురాకూడదని రూల్ పాస్ చేశాడు. అశోక్ గడిని ఆఫీస్కి తీసుకురాలేకపోయాను. పాపం అశోక్ గడు ఆ బెంగతోనే. అశోక్ గడ్ మరణం వెనకాల ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా? నువ్వు కూడా ఎడుతున్నావా? కాదండి, కంట్లో నలకపడింది. కానీ మీ అశోక్ గడ్ ఫ్లాష్ బ్యాక్ ఉన్నాక ఇప్పుడు ఏడుపు తనుకొచ్చేస్తుంది. ఏడవకు బాబు, ఈ రోజన్న పోలోగడిని ఆఫీస్ తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ ఎదవ రూల్ పెట్టాడు కదా, తీసుకెళ్ళలేకపోతున్నాను. పోలోగడు కూడా ఆఫీస్కి వస్తున్నాడు. ఎలాగా చెప్తా. ఏంటండి జాయింగ్ వచ్చినట్టు కుక్కర్ వేసుకుని బోర్డు మీటింగ్ వచ్చారు, పైగా టేబుల్ ఎక్కించారు. వచ్చి మీరు దుడుస్తారా? మీరు కదా అసలు కుక్కలు ఆఫీస్ కి తీసుకురాకూడదని రూల్ తెలుసా మీకు? యాజ్ పర్ బోర్డ్ రూల్స్ నిబంధనలకు ఎగనిస్ట్ గా బిహేవ్ చేస్తే మెంబర్స్ సస్పెండ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ 50% షేర్ హోల్డర్ నే. అయితే నన్ను క్వశ్చన్ చేసే రైట్స్ ఎవరికి లేవు. కుక్కను తీసుకొచ్చే రైట్స్ కూడా ఎవరికి లేవు. అవునండి, ఆయన చెప్పింది రైట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ లూడో కంపెనీలో షేర్ హోల్డర్స్. అలాంటి వాళ్ళ మధ్య మీ కుక్కను తీసుకొచ్చి టేబుల్ ఎక్కిస్తారా? అది టేక్ దిస్ ఫైల్. ఏంటిది? నా వాటాలో 25% షేరు నా బుజ్జిముండ పోలో పేరు మీద రాశాను. ఇప్పటి నుంచి మా పోలో ఈ కంపెనీకి వన్ ఆఫ్ ద బోర్డ్ డైరెక్టర్. ఇంతకీ నువ్వెవరు? నా అడ్వైజరు. నాకు ఈ ప్లాన్ చెప్పింది ఇతనే. ఇక్కడ పరుగు పోయింది. ఎక్కడేంటి ఎక్కడ పోలేదు. ఆ రాజారావు అడ్వైజర్ కూడా తెలియటట్లు కూడా నీకు లేవు. మీరు బాగా అర్ట్ అయినట్టున్నారు. ఈ క్రిమినల్ లాయర్ క్రూయల్ బ్రెయిన్ తో వాడిని ఎలా ట్రాప్ చేస్తానో చూడండి. ఎస్, నాకు మీ కార్లో లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. సార్ అవసరమా? ఈ మధ్య ఊర్లు కూడా సార్ అంటున్నాం కదా. ఏదో ఒక ఊరి పేరు చెప్పు. అమృత్సర్. నువ్వు నాకన్నా వంకర్లా ఉన్నావు. మన ఇద్దరు వంకర్లో కలిసినాయి కాబట్టి ఇక్కడ నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. అయితే సారీ రా. ఇప్పుడు రాపాకి ఎత్తు తాగేంత మత్తుగా ఉందిరా. ఏదేమైనా కరెక్ట్ టైంకి వచ్చి భలే లిఫ్ట్ ఇచ్చావురా. నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తానంటే లైఫ్ లాంగ్ లిఫ్ట్ ఇస్తూనే ఉంటాను. నువ్వు అంత ఖాళీ ఏంట్రా? నేను ఇల్లీగల్ కాబట్టి ఖాళీయరా. ఇంత ఎదవలా ఎలా బతుకుతున్నారా? నేను ఒరే గిరి అనుమానాను కానీ ఎదవా గిదా అనుమానం లేదు. సరేలే, ఇల్లీగల్ ఇన్కమ్ అంటే 2020 మ్యాచ్ లాంటిది, డబ్బులు తొందరగా వచ్చేస్తాయి. లీగల్ గా అంటే టెస్ట్ మ్యాచ్ లాంటిది, డబ్బులు లేట్ గా వస్తాయి. నేను ఈ రూట్ లో బతుకుతున్నాను కాబట్టి కారు కొన్నాను, ఇంకొక కారు బుక్ చేశాను. అవునా? ఏ కార్ బుక్ చేసావు? గుర్తులేదు కానీ టీతో స్టార్ట్ అవుతుంది. టీతోనా? మా బాస్ కార్ అయితే పెట్రోల్ తో స్టార్ట్ అవుతుంది. నువ్వు చాలా అష్టవంకరా. సర్లే, నువ్వు నా అంత ఎత్తి ఎదగాలంటే నాతో చేతులు కలపాలి.
ఫస్ట్ ఆపరాకే ఆపేశాను. చెప్పు. నేను భారతీయుల పెద్ద కమలు అసలు అంటోండి. నిజాయితీగానే బతుకుతాను. అవినీతిని ఇప్పటి వరకు టచ్ చేయలేదు. ఇంకెప్పుడు నాతో టచ్ లో ఉంటాను ట్రై చేయొద్దు. గుడ్ బై. ఏంటి మీ విషయం ఇంకా రావట్లేదు? దాన్ని చూడాలని అంత కంగారుగా ఉందా? చిచి అదేం లేదు. ఇప్పటికే 2 కాఫీలు తాగాం. 3వ కాఫీ తాగి ఓపిక లేదు. ఏసీ పని చేయట్లేదు. ఓకేనా? బిల్ తగ్గించిస్తానులే. అదిగో మాటల్లోనే వచ్చేసింది. హాయ్ మణి. హాయ్. మా కజిన్ ఉషన్ చెప్పానే ఇదే. హాయ్ బావా. కొంచెం ఫాస్ట్లే. పెయింటింగ్స్ మాత్రం స్లోగా వేస్తుంటుంది. అఫ్ కోర్స్. ఎలా ఉన్నాడే మీ బావా? అల్లరి నరేష్ కంటే అందంగా ఉన్నాడు. ఇంతకీ పెద్దన్నలో ఉన్నారే? నా పెళ్లి హడావుల్లో ఉన్నాడే. వాట్? నీకు పెళ్ళా? ఎవరితోనే? చిట్టిరాజుతో. వాడితోనా? అవునే. ఆయన గారు మీ పెద్దనాన్నని 2 సార్లు కాపాడాడంట. నేను ఒక్కసారి పెళ్లి చేసుకోవాలంట. చిట్రాజ్ అంటే మీ కంపెనీ లీగల్ అడ్వైజర్ కదా? అవును. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ చీటర్. వాడి వల్లే ఒకే ఫ్యామిలీగా ఉండే మేము 2 ఫ్యామిలీల కింద విడిపోయాం. ఏం చేశాడో ఏమో తెలియదు గానీ మా పెద్దనాన్న కంప్లీట్ గా వాడికి సరెండర్ అయిపోయాడు. కన్నింగ్ నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఆ స్టూపిడ్ ని నేను పెళ్లి చేసుకోవాలంట. అలాంటి సిచ్యువేషన్ వస్తే ఆ మండపంలోనే నేను సూసైడ్ చేసుకుంటాను. అయ్యో అంత పని చేయకు. నీకు నేను ఉన్నాను కదా. వద్దులే బావా. మా అక్క అన్యాయమైపోద్ది పాపం. ఓ సంబరపడిపోకు. నేను పెళ్లి చేసుకుంటాను అంటలేదు. ఆ చిట్రాజ్ దగ్గర సేవ్ చేస్తానంటున్నాను. ఆ హెల్ప్ చేసి పెట్టు బావా. నీకే పెయింట్ కావాలంటే ఆ పెయింట్ వేసి పెడతాను. నాకేం వద్దు గానీ నా జీప్. ఒరే రంగబాబా చెప్పరా కొత్త జీవితం ఎలా ఉంది? ఏం జీవితంలో బాబా? గ్యాస్ పొయ్యి మించి గాడి పొయ్యిలో పడ్డట్టు ఉంది. ఏమైంది? ఏమైందేంట్రా? ఆ నీలకంఠం కూతురికి పొరపాటున పెయింటర్ అని చెప్పాను. చెప్తే పెయింటింగ్ కాంపిటీషన్ ఏదో ఉందంట. పెయింట్లన్నీ నన్ను ఏమంటాను. ఏసే. ఏమైందిరా? అసలు నాకు ఏమొచ్చని? తన మీద దోశలు వేస్తావు. అలాగేసే. ఆ తర్వాత నేను వచ్చి మేనేజ్ చేస్తాను. ఏంటి రంగబాబు ఎలా వచ్చావు? ఒకసారి మీ తమ్ముడిని చూసిపోదామని. ఎలా ఉన్నాడు? దొక్కలా ఉన్నాడు. హాయ్ రమణ. హాయ్ రంగబాబు. ఎలా ఉన్నా? ఏంటండి పికాసో గారు ఎందుకు పిలిచారు? పికాసోనా? పికాసో బ్రష్ నేమట. డికాషన్ కర్రలో ఉంటాడు ఎదవా. నువ్వు ఉండనియా. పెయింట్లు రెడీ. ఏదో పెసరట్లు రెడీ అన్నట్టు చెప్పాడు. ముచ్చు బంగారేకలు అంటించాడు. ఏంట్రా జిడ్జిడ్గా ఉందా? ఆయిల్ పెయింట్ అయి ఉంటుంది. అవుననియా ఆయిల్ పెయింట్లు. నాకు మాత్రం మాడిపోయిన ఆనియన్ దోశలా ఉంది. షట్ అప్ చిట్రాజు. ఈ పెయింటింగ్స్ కి మీనింగ్ లేదంటావా? వీటిని కళ్ళతో చూస్తే సరిపోదు. ఏ కళ్ళద్దాలు ఎటు చూడాలా? హృదయంతో చూడాలి. ఈ పెయింటింగ్ చూడు. చూసాను. పెంట మీద కోడి గెలిగినట్టు కాదు, పగిలిపోయిన సూర్యుడు బొమ్మ. పగిలిపోయిన గుడ్డును చూశాను. పగిలిపోయిన గాజు గ్లాస్ చూశాను. పగిలిపోయిన సూర్యుడు చూడటం ఇదే ఫస్ట్ టైం. నీ కళారోధానికి నా జోహార్లు పికాసో. జోహార్లు. థాంక్స్ రంగబాబు. తీసుకో. మా నీకు కూడా బాగా నచ్చేసింది. అన్నయ్య ఇప్పుడు పగిలిపోయిన పెయింటింగ్ చూస్తున్నారు. ఈ పెయింటింగ్ సముద్రంలో సునామీ. ఈ సముద్రంలో సునామీయా? సైకిల్ చక్రం అలా ఇలా దొలించేసాడు. కాదు, ఇది నిజంగా సముద్రంలో సునామీ. ఏం డెప్త్ ఉందండి మీలో? సముద్రంలో అంత డెప్త్ ఉందా? ఇలాగి ఏంట్రా అది నేల మీద పడేశారు? ఈ చిట్రాజు వాల్ మీద కన్నా నేల మీద బాగుంటాయని ఒట్టరంగా సర్దానండి. ఏది? ఆహా, ఎంత బ్యూటిఫుల్ గా వేసావమ్మా. నీలో ఇంత టాలెంట్ ఉందా? పెయింటింగ్స్ వేసింది నేను కాదు డాడీ, పికాసో గారు. అవును మాయ గారు. చూడరే, ఎంతకాలం నేను మోడర్న్ పెయింటింగ్స్ అంటే పిచ్చి పిచ్చి బొమ్మలు అనుకున్నాను. కరెక్ట్ గానే అనుకున్నారు. ఊరికే నువ్వు ఎంత బ్రహ్మాండంగా వేసావా. ఈసారి ఫస్ట్ ప్రైజ్ మా బేబీకే. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ చిట్రాజు. ఎవరి పకటవేషగాళ్ళు కాదండి, పవిత్రమైన సాధువుల్లో ఉన్నారు. జోన బ్రహ్మేందూమ్. ఎవరి పేరేటో? నా పేరు స్వామి శర్వానంద. ఈయన మా గురువు గారు స్వామి దేవానంద. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ పెళ్లి జరగదని చెప్పడానికి వచ్చాం. పెళ్లి జరగదా? ఎవరు చెప్పాడు? పాల్ ఆక్టోపస్ ఫుట్బాల్ మ్యాచ్ కోసం మా గురువు గారు జర్మనీ వెళ్ళినప్పుడు చెప్పింది. అమ్మ రంజిత, ఇది తాగి తాగి జబ్బలు నిప్పెడతాయి. కాస్త సేవలు మొదలెట్టమ్మా. అలాగే స్వామి. స్వాహ. ఆహా. స్వాహ. ఆహా. స్వాహ. మాహా. నువ్వు తర్వాత సైతుగా నొక్కుతుగా నువ్వు ఉండమ్మా. స్వామిజీ, భక్త, ఈ పెళ్లి ఏ ప్రాబ్లం లేకుండా జరగాలంటే ఏం చేయాలండి? మీ లోపలికి వచ్చి హోమం చేయాలి. భోజనం కూడా చేయొచ్చు, కానీ ఈ శర్వానంద స్వామి ఎక్కడ చూసినట్టుంది. ఓం పురి ధూమ్ త్రి. ఇది సాక్షాత్ ఆ ఈశ్వరుడి విభూది. విభూదా? మరి నాకు పాట్స్ పౌడర్ వాసన వస్తుందేంటి? ఆ పౌడర్ దీంతోనే తయారు చేస్తారు భక్త. ఈ దేవానంద స్వామిని ఎక్కడో చూసినట్టుంది. మాయా అని పిలిచేవాడు. భక్త, నేనేదో మాయ ఆవహించింది. స్వామి సర్వానంద్ వచ్చారు. అందరికి విభూతిస్తున్నారు. మీకు కావాలా బాస్? ఆడు బెల్లం పూలు తెచ్చినా నాకు వద్దాం. స్వామి వారికి హారతి ఇద్దామని. ఆశీస్సులు ఆశీస్సులు. అలాగే స్వామి. ఎంత భక్తి, ఎంత భక్తి. మాయనా కొడక. స్వామి పరిగెట్టబెట్టి మీకు విషయం తెలుసా? ఏంట్రా? వచ్చింది స్వామి సర్వానంద కాదు, రంగబాబు. పదవే.
మీరు గజపతి అక్కడ కాదు ఇక్కడ చూసుకో గుర్తు వస్తుంది పప్పు కట్టింది ఎవరా మీరు నేనురా మీ బొట్టల మీద విడిచిన తమ్ముడు దిల్ రాజు అన్నయ్య ఎంఎస్ రాజు బాబాయ్ కుందూరు రామరాజు గారి అల్లుడు కాకల సుబ్బరాజు గారికి బామర్ది భాస్కర్ రాజు గారి పెద్దబ్బాయి బంగారాజుని అదేరా బెట్టింగ్ బంగారాజు అంటారు కదా అంత లాంగ్ లిస్ట్ మాకు ఎక్కడ గుర్తుంది చెప్పండి తప్ప గుర్తులేదండి మరి సర్లే మీరు లోపల రండి మీరు ఉండండి వెంకట గారు ఆన్లైన్ 2 మొత్తం తినేసి వెళ్ళిపోతారు అయ్యి బాబా ఎలా కొట్టేటి అంటే మాకు తిండి గతిలేక ఇక్కడికి వచ్చాం అనుకున్నావా ఏంటి మా వంశ పారంపర్యంగా వస్తుంది 7 వారాలు నగలు అమ్మాయికి చదివిద్దామని వచ్చాం చెప్పంటే ఇలా కొడితే వెళ్ళిపోతానంతే వయసేమో ఎంగ్లాగా ఉంది వయసేమో ఓల్డ్లాగా ఉంది ఏంటి అర్థం కావట్లేదు మా ఆవిడ డైలీ వుడ్ బర్డ్స్ గ్రేప్ వాటర్ తాగుతుంది నువ్వు కాపాడక సర్లేండి పెళ్లికి వచ్చిన వాళ్ళు బయట నిలబడిపోవడం బాగోలేదు లోపలికి వెళ్దాం బాగా చెప్పారు పదండి ఏ తరపు బంధువు అర్థం కావట్లేదే పరుపులు లోపలేసుకుందాం లోపలికి రండి మీరా ఏమండి మీకు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదు అదేంటది పెళ్లి పూట అలా తిట్టేస్తాం లేకపోతే ఏంటండి ముసలాళ్ళు అంత దూరం నుంచి పెళ్లి చూడడానికి వస్తే నుంచోబెట్టి మాట్లాడతారా పాపం చూడండి చెమటలు ఎలా కారిపోతున్నాయో ఏమనుకోకండి చానేస్తాను ఏమండి మళ్ళీ వాళ్ళే Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos.